చదువు అనేది ప్రధానం అని చెప్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మేధావులు, ప్రజా సంఘాలు, అనేక సంఘాలన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి విధానం అది కరెక్టే, కాదంటలేము. ఇవాళ ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు విద్యను దళారీ వ్యాపారం, అంగట్లో వ్యాపారం లెక్క వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఏందో మనందరి కళ్ళ కట్టినట్టు అవపడుతున్నటువంటి సందర్భం. ఇవాళ ఒక సూర్యాపేట పట్టణమే కాదు, ఇలా ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి కూడా ఉస్మానియా యూనివర్సిటీ వరకు ఇలా ప్రైవేట్ పరం చేసి ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చినప్పుడు రకరకాల మాటలు చెప్తున్నటువంటి సందర్భం. మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మేము చదువులో గొప్పలను చేస్తామని చెప్తున్నారు. కానీ ఇక్కడ కుట్ర ఎక్కడున్నది అనేది కూడా గమనించాలి మీరందరూ కూడా మేధావులారా. ఇక్కడున్నది కుట్ర కాళ్ళ కింద తొక్కి పడుతున్నటువంటి సందర్భం తప్ప ఇంకోటి లేదని కూడా మీ సందర్భంగా గుర్తు చేస్తున్న కామ్రేడ్. ఎందుకంటే విద్య చదువుకున్నా అంటే నిలదీసి అడుగుతాడనేది ఒక భయంతో ఉన్నది ఈ రాజ్యం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. దేశంలో మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అనేక వాగ్దానాలు చేసిండు. ఎన్నికల ముందు 420 హామీలు చేసిండు. కనీసం ఒక్క హామీ కూడా ఇవాళ అమలు చేయనటువంటి పరిస్థితి మనందరికీ అవపడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చదువుకుంటే రోడ్లు ఎక్కుతారు, చదువుకుంటే సమాజం గురించి అడుగుతారు, సమాజం గురించి నిలదీసి అడుగుతారు. కాబట్టి ఇవాళ ప్రైవేట్ పరం విద్యను చేసి ఇవాళ అనేక ఫీజుల వల్ల ఇవాళ మోసపోతున్నటువంటి పరిస్థితి. కనీసం 500 రూపాయలు కూలి చేసుకునేటువంటి వాళ్ళు ఇవాళ ఫీజు కట్టలేని పరిస్థితి. ఇవాళ వాళ్ళు ఎక్కడ ఉండాలి, ఏం చేయాలి, వాళ్ళ పిల్లలు ఏం చదవాలి? ఈ దేశంలో రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నారు. అది రాజ్యాంగాన్ని అమలు చేసేవాళ్ళు కాదు వీళ్ళు, రాజ్యాంగాన్ని మోసగించి ఇవాళ గడ్డకెక్కినటువంటి వాళ్ళు మీరు ఒకసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే చదువుకున్నటువంటి వాళ్ళు సమాజం కోసం నిలదీసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలంతా కులాలు కూడా, కింది కులాలంతా కూడా ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఇవాళ ఎవరు వెళ్తుందో మీరు ఒక్కసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ప్రతి ఒక్క దళితుడు ఇవాళ దేశ ప్రధానమంత్రి అయినా అని నేను అడుగుతున్నా. బీసీ కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంపీలు, ఎమ్మెల్యేలు కాలేదు, ఎక్కడన్నా ఒక్కరో ఇద్దరు కావచ్చు. నేను దానికంటే నేను అంతటితో సంతోషపడుతున్నాను. అది కాదు కరెక్టు. ఇవాళ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఓట్లతోటి గద్దెనెత్తున్నటువంటి అగ్ర కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే తప్ప ఎవరు కూడా లేరు. ఆ చదువులను కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి వాళ్ళ మీద పెత్తనం చెలాయిస్తున్నటువంటి వాళ్ళే అగ్ర కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. దేశంలో ఇవాళ ఆదివాసీ గిరిజన ప్రాంతాలకు వెళ్తే కనీసం చదువు లేదు, అంబలు తాగి గంజి గట్క తాగి కనీసం ఒక్క పూట తిండి తినేటటువంటి పరిస్థితి లేదు, వాళ్ళకి చదువులు లేనటువంటి పరిస్థితి. అంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెప్తున్నావు, తినేవానికి తిండి, గుడ్డ, బట్ట, ఇజ్జ అందరికీ సమానం అని చెప్తున్నాం మన దేశ ప్రధానమంత్రి. కానీ ఎవరికి కూడా చదువు లేదు, ఇజ్జ లేదు. ఇజ్జ ఉన్నా చదువు ఉన్నా సమానంగా అడుగుతారనేటువంటి కుట్రతోటే ఇలా అనసపెడుతున్నటువంటి సందర్భం. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తాను.